గౌరవపడుతున్నాం. మరి అదేవిధంగా ఈ పిఎంసి స్కూల్ అంటే ప్రైమ్ మినిస్టర్ రైజింగ్ ఇండియా అంటే ప్రతి కార్యక్రమంలో ఒక నూతన ఉద్యోగంతో ముందుకు వెళ్ళాలనేటువంటి మంచి ఉద్దేశంతో స్థాపించినటువంటి ఈ ప్రోగ్రాం మనకి ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ వేదిక నుంచి ప్రైమ్ మినిస్టర్ గారికి మన పాఠశాల తరఫున మన బృందం తరఫున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మరి ఈ పిఎంసి పాఠశాల యొక్క విధులు ఏ విధంగా ఉన్నాయంటే అంటే ఒక ల్యాబ్ కానివ్వండి, మరి ఒక కిచెన్ గార్డెన్ కానివ్వండి, అర్బన్ గార్డెన్ అంట, మరి లైబ్రరీ, మరి సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ అన్ని వినూత్నమైనటువంటి కార్యక్రమాలని మన విద్యార్థులకు అందుబాటులో ఉండడానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పిఎంసి స్కూల్ దుర్గపల్లి గ్రామం ఫస్ట్ ఫేజ్లో ఎన్నికైనందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. మరి ఇప్పుడే వెంకటరామరెడ్డి గారు మన ఆహ్వానాన్ని మన్నించి మా కార్యక్రమం ఇచ్చినందుకు వారికి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మరి మా పాఠశాలలో 272 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంతవరకు 32 బ్యాచ్లు, 31 బ్యాచ్ 10th క్లాస్ బ్యాచ్ వెళ్ళిపోయాయి. మరి ఈ పాఠశాలకు చాలా చరిత్ర ఉంది. ఈ పాఠశాలలో అభ్యసించినటువంటి పూర్వ విద్యార్థులు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, కళాకారులు, క్రీడా రంగంలో, రాజకీయ రంగంలో అనేక చాలా అభివృద్ధి దశలో ఈ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు వారందరికీ మా పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కూడా సిద్ధంగా ఉండాలని విద్యార్థులను ఆదేశిస్తూ మరి ఈనాటి కార్యక్రమంలో ముందుగా మన పాఠశాల విద్యార్థిని నయనతార ఫ్రమ్ 10th క్లాస్ నుంచి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడే ముందు ప్రారంభ నృత్య Respected headmaster, esteemed teachers, dear parents and my fellow students, it is my honor to stand before you today on this special occasion of our annual day celebration. This is a day when we come together to celebrate the hard work, dedication and passion that each one of us has put in throughout the year. It's a day to reflect on our achievements, our progress and the lessons we have learned both in and out of the classroom. And this year very special to us. This year all our old teachers have been transferred and new teachers have arrived. As soon as these new teachers came, they explained the subjects very well to us. They took special interest in each child. Another thing is that our school is selected under PM Shri, which is very happy for us. As a part of this, all our teachers are providing all the necessary facilities for our school. All the children were also taken on science grip. All the needs of the children are provided for the school. We give a promise to all our teachers who are encouraging us so well that we will all study hard in 10th class and pass and got good marks. How lucky we are to study in this government school with good experienced teachers and which now has all the facilities in the schools. Thank you. సభకు నమస్కారము. గౌరవ ఈఓ గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మిత్రులు శంకర్ రావు, తమ్ముళ్ళు రవీందర్, రాజశేఖర్, ఉపాధ్యాయులు మరియు ప్రియమైన విద్యార్థులారా, ఈ పాఠశాల మనది, ఈ ఊరు మనది. మీకందరికీ తెలుసు, ఈ ఊరిని నేను ప్రేమతో టీకేపీ అని పిలుస్తాను. టీకేపీ అంటే తుర్కపల్లి, తుర్కపల్లి అంటే టీకేపీ,
ది నాలెడ్జ్ పార్క్. ఆ పార్కులో వెలసిన ఉద్భవించిన పువ్వులు మొక్కలు మీరు. నేను కూడా మీలాగే ఈ స్కూల్లో చదువుకున్నాను. 1961లో 5th క్లాస్, ఆ రోజుల్లో ఓన్లీ 5th క్లాస్ వరకు ఉండేది. 5th క్లాస్ చదివి తర్వాత పోలారం జిల్లా పరిషత్ హై స్కూల్కి వెళ్ళాను. ఇప్పుడు ఇది జిల్లా పరిషత్ హై స్కూల్ అయింది, ZPHS. అక్కడ మేము పోలారంలో జిల్లా పరిషత్ మల్టీపర్పస్ హై స్కూల్ అని ఉండేది, ఇక్కడ చదివాను. ఆ తర్వాత ఉస్మానియాలో ఇంజనీరింగ్, IIT మద్రాస్లో MTech చదివాను. కానీ ప్రారంభ విద్య మాత్రం ఈ స్కూల్ నుంచే లభించింది. అది నా భాగ్యంగా భావిస్తున్నాను. నాకు గుర్తున్నంత వరకు నాది థర్డ్ బ్యాచ్లో ఉంటుంది. నేను ఫిఫ్త్ క్లాస్, మాది థర్డ్ బ్యాచ్. ఫస్ట్ of 10th standard, and every guest was raised this occasion. Everyone will get a copy. Please collect it before you leave. Okay? Let me wish you all the best once again. Happy annual day. అదేవిధంగా జడ్జెస్ దుర్గపల్లి పాఠశాల SLC మాజీ చైర్మన్ గారు యు కృష్ణ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా పెద్దలు అందరూ కూడా ఈనాడు ఈ వేదికను అలంకరించి ఉన్నారు. మరి మనకు ముఖ్యులు మల్లికార్జున దేవస్థాన కమిటీ అధ్యక్షులు యాదవ్ కమిటీ చైర్మన్ గారు వెంకటేష్ యాదవ్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈనాటి మన కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన వేడుకోలు నాటి వేడుకోలు సమావేశం యాజ్ వెల్ యాజ్ యాన్యువల్ డే. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు గ్రామ పెద్దలు, తర్వాత ప్రొఫెసర్ శ్రీ సురేందర్ రెడ్డి గారు, ACP గారు, పుర ప్రముఖులంతా, అట్లే వివిధ సంఘాల చైర్మన్లు, సభ్యులు, మా ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, మిత్రులు, పెద్దలు, పుర ప్రముఖులు, వేదిక ముందున్న ఉపాధ్యాయ బృందం, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మిగతా అందరూ ప్రియమైన విద్యార్థులు. తుర్కపల్లి ZPHS పాఠశాల చరిత్రలో మొదటిసారిగా పెద్ద ఎత్తున యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరగడం చాలా సంతోషంగా ఉంది. దీనికి మొట్టమొదటిసారిగా MEO అయిన తర్వాత ఈ సమావేశానికి రావడం సభకు నమస్కారము. వైద్యుల పైన ఉన్న పెద్దలందరికీ మరియు MEO గారికి, తర్వాత గ్రామ పెద్దలకు, వివిధ సర్పంచులకు, మన గ్రామ సర్పంచులకు, పాత
ఇంత క్రితం పనిచేసిన సర్పంచులకు, మరి సురన్నకు, మరి ఎంఏఓ గారికి, మరియు ఈ గ్రామం యొక్క ఈ పాఠశాలకు కృషి చేస్తున్న యువతకు అందరికి కూడా ఇక్కడ విచ్చేసిన తల్లిదండ్రులకు నా నమస్సుమాంజలి తెలియజేస్తూ, సురన్న ఇప్పుడు చెప్పిండు వాళ్ళకి థర్డ్ బ్యాచ్ అని, సెకండ్ బ్యాచ్ అని, థర్డ్ బ్యాచ్. అప్పుడు 5వ తరగతి వరకు ఉండే, తర్వాత నాకు వచ్చే వరకు 7th క్లాస్ అయింది. 7th క్లాస్ మొన్న సీఎం వచ్చినప్పుడు కోటి ఉమెన్స్ కాలేజ్ సీఎం వచ్చిండు. సీఎం వచ్చినప్పుడు అక్కడ చెప్తున్నారు 1950లో కోటి ఉమెన్స్ కాలేజ్లో 4 లేడీస్తోని 4 లెక్చరర్స్తోని కోటి ఉమెన్స్ కాలేజ్ స్థాపించబడ్డది. అది 62 ఎకరాలలో. అంటే అప్పుడు మన 7th నవాబ్ ఉస్మాన్ షాయి. ఆ విధంగా మనం కూడా మన ఊరు కూడా ఇప్పుడు సురన్న చెప్పినట్టు ఎంతో కొంతమందితోని ఏర్పడి ఇప్పుడు ఇంటి బొల్లారం ఉన్నాడు. షర్ఫుద్దీన్ సార్ ఉండే, చాలా మహనీయుడు, గొప్పవాడు, చాలా తుర్కపల్లికి చాలా సేవలు చేసిండు. ఎక్కడో ఉన్నాడు, గొప్ప సేవలు చేస్తుండే. ఆయనతో పాటు మేము కూడా ఉంటుండేది. ఆయన కూడా ప్రవర్తించడు. లాస్ట్ ఒక 1 month కింద వెంకటరెడ్డి సార్ అని మా హెడ్ మాస్టర్ ఉండే, ఆయన కూడా ఏదైనా కూడా జీవితంలో సాధించవచ్చు. మోటివేషన్ ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్షియల్ ఉండాలి. మనకు ఒక దృఢ సంకల్పం అనేది ఉన్నట్లయితే మనం హిమాలయ పర్వతం కూడా ఎక్కొచ్చనే ఒక పక్కన మనలో ఉన్నట్టయితే మనం ఖచ్చితంగా చేరుకుంటాం. ఈరోజు మన ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. సునీత విలియమ్స్ ఇప్పుడు X9 కోచ్లో వాళ్ళు రేపు మార్నింగ్ 241కు దిగుతున్నారు, అంచంలో ఉన్నారు. కావున మీరు అన్ని ఇప్పుడు బాగా అంటే ఇప్పుడు ఒక 30 years నుంచి కొద్దిగా వ్యవస్థ అనేది, స్కూల్ వ్యవస్థ అనేది కమర్షియల్ వ్యవస్థ అయ్యి, తర్వాత పెద్ద స్కూళ్ళు వచ్చేసినాయి, తర్వాత ఇంటర్నేషనల్ స్కూళ్ళు వచ్చేసినాయి. అయినా కూడా తెలుగు మీడియం విద్యార్థులు, ఒకప్పుడు IAS IPS అంతా తెలుగు విద్యార్థులే, ఇప్పుడున్న తెలుగు విద్యార్థులే ఇక్కడ. అయితే ఇంకా నాణ్యత పెంచడానికి మీకు ఇంగ్లీష్ విద్యను కూడా అందిస్తారు గవర్నమెంట్. అన్ని విధాల సహకారం ఉన్నది. కాబట్టి మీరు ఆ అవకాశాన్ని వినియోగించుకొని మీరు కూడా ఈ యొక్క ఫోన్ అనే అడిక్షన్ తీసేయండి. 9th 10th ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఎవరైనా ఫోన్ ముట్టకుండా పక్కకు ఉంటారో వారికి మంచి ఛాన్స్ ఉంటుంది, వారికి నిశ్చయం ఉంటుంది. ఫోన్ పట్టుకొని ఆడేవాడు ఇన్స్టాగ్రామ్ అని వాట్సాప్ చాట్ ఇవి ఆడినవాడు ఖచ్చితంగా ఏ నిమిషానికి ఏం జరుగునో ఎవడు ఏం చెప్పలేడు. ఇక వాడంటే అక్కడ కూర్చొని మార్కెట్లో కూర్చొని చారానా దేవో వాటానా దేవో అని పల్లి వేయాలి అనుకుంటారు. లేకుంటే మంచిగా చదువుకుంటే ఎక్కడనో ఒక సైంటిస్ట్గానో, ఒక ప్రొఫెసర్గానో, ఒక మంచి ఉత్తమ కీర్తిగా దుశ్శాలుడు, తర్వాత చిత్రగుప్తుడు, విచిత్రగుప్తుడు, సుచిత్రుడు, ఇట్లా 100 మంది ఉంటారు. వికర్ణ, భీమ, సామ, ఇట్లా మొత్తం ఒక 100 మందిని చెప్తారు. పేరు మొత్తం 100 మంది పేర్లు చెప్పగలుగుతా, టైం లేదు అది. కాబట్టి వాళ్ళకు ఒక చెల్లి ఉంటుంది సుశాల, తర్వాత వాళ్ళకు ఒక వేశ్య నుంచి ఒక కొడుకు పుడతాడు వివిచుడు. ఇంత నాలెడ్జ్ మీరు సంపాదించినట్టయితే మీరు ఖచ్చితంగా ఎటువంటి స్థితిలో అయినా, ఇష్ట పరిస్థితుల్లో అయినా మీరు సక్సెస్ అవుతారు. ఆ సక్సెస్ కి నాంది పలుకుతారు. ఈ యొక్క తుర్కపల్లి పేరును మరొకసారి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర పటంలో మీరు చూపెట్టాలి. తుర్కపల్లి పేరును చూపెట్టినట్టయితే మాకు మా అందరూ కూడా గర్వకారణం. ఎందుకంటే రాబోయే తరం అంతా మీ తరం, మేమంతా చేస్తాము. విభ్రమవాడు కలశజుండు సింహలాంగూల భూషిత నభో భాగ కేతు ప్రేంగనము వాడు ద్రోణసుతుడు కనక జోరుష శాంత క్రాంతి పరిస్ఫుట ధ్వజ సమ్ముల్లాసంబు వాడు కృపుడు
విహారంబుడువాడు రాధాత్మజుండు మణిమయూర రుచిజాల మైతమైన పడగవాడు కురుచీపతి మహోగ్రాశిఖరాగ్రతలమున తడవు శిరము వాడు సురణవీసుడు ఏర్పడి చూసుకొను అని విరాట పర్వంలో కర్ణుడు చెప్తుంటాడు లక్ష్మణుడికి. అరే వాళ్ళంతా కనిపిస్తుంది కదా మనం मैं कौन हूँ मैं कहाँ हूँ मैं कौन हूँ मैं कहाँ हूँ ये मुझे नहीं छोड़ दे मैं कहाँ हूँ मैं कहाँ हूँ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా తుర్కాపల్లిలో ప్రారంభించబడిన చిన్న పాఠశాల సుదీర్ఘ కాలం తర్వాత ఉన్నత పాఠశాలగా మారి సక్సెస్ఫుల్గా కూడా మారి అంతేకాకుండా పిఎం3 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తుర్కపల్లిగా రూపుదిద్దుకున్న ఈ యొక్క సందర్భంగా అంగరంగ వైభవంగా స్కూల్ యాన్యువల్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెద్దలు గౌరవనీయులు సత్యనారాయణ సార్ గారు మరియు ప్రైమరీ స్కూల్ మేడం వినీత మేడం గారికి, విచ్చేసిన ముఖ్య అతిథులకు, గౌరవ అతిథులకు, ప్రత్యేక ఆహ్వానితులకు, ప్రజాప్రతినిధులకు, గ్రామ పెద్దలకు, పుర ప్రముఖులకు, శ్రేయోభిలాషులకు, యువజన సంఘాల నాయకులకు నమస్సుమాంజలు తెలియజేస్తూ ప్రియమైన విద్యార్థులకు ఆశీస్సులు అందజేస్తా ఉన్నాను. వైద్యుడు లేకపోతే వైద్యం లేదు, న్యాయవాది లేకపోతే న్యాయం లేదు, పోలీసు లేకపోతే ప్రొటెక్షన్ లేదు, ఇంజనీరింగ్ లేకపోతే టెక్నాలజీ లేదు, ఉపాధ్యాయుడే లేకపోతే పైవారు ఎవరు కూడా లేరు. అలాంటి ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి పనిచేసేందుకు అవకాశం కలిగించిన పాఠశాల మన తుర్కపల్లి పాఠశాల. నేను ఈ తుర్కపల్లి వాస్తవ్యును. నేను 50 పాఠశాల అక్షరాలు నేర్పించింది. మిత్రుడు శంకర్ అన్నట్టుగా ఆనాటి ఉపాధ్యాయులందరూ కూడా మమ్మల్ని ఒడిలో పెట్టుకొని పాఠాలు చెప్పి ఈనాడు మేము కూడా ఉపాధ్యాయులుగా మరి మారడానికి వారు చేసిన సేవలు, వారు అందించిన జ్ఞానానికి వారికి పాద నమస్కారం చేస్తూ ఉన్నాను. ఈ తుర్కపల్లి పాఠశాలలో ఉపాధ్యాయులతో పాటు కీర్తిశేషులు మా రాములమ్మ మరియు సాయిలు వాళ్ళు మేము పాఠశాల రావడానికి వాళ్ళు ప్రేరణ ఇచ్చారు. పాఠశాల అంటే చిన్నపిల్లలకు భయంగా ఉంటుంది ఎప్పుడైనా కూడా, కానీ ఆ భయం చేత మళ్ళీ భయపెట్టి మమ్మల్ని పాఠశాలకు తీసుకొని వెళ్ళి ఈనాడు ఈ వేదిక మీద ఉండి మాట్లాడే అవకాశం దొరికిందంటే వారి యొక్క చొరవని సందర్భంగా వారి కూడా నేను మరి హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాను. ముఖ్యంగా నేను సైన్స్ టీచర్ కాబట్టి సీతాకోక చిలుక యొక్క జీవిత చరిత్ర ముందు అది గుడ్డు పెడుతుంది, తర్వాత బొంత పురుగుగా మారుతుంది. బొంత పురుగును చూస్తే ఎవరు కూడా మరి ఇష్టపడరు, అదంటనే ఒళ్ళు జలధరించిపోతుంది. కానీ అదే బొంత పురుగు కష్టపడి శ్రమించి దాక్కొని ఒక సీతాకోక చిలుకగా మారిపోతుంది. అప్పుడు ఆ సీతాకోక చిలుకను చూసినప్పుడు అందరం కూడా సంతోషపడతాం, తూనీగా అని పాటలు కూడా పాడతాం. ఆ విధంగా మన యొక్క తుర్కపల్లి పాఠశాల ఆ విధంగా అభివృద్ధి చెందిందని సందర్భంగా నేను మరి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఆనాడు ఉపాధ్యాయులందరూ కూడా ఉపాధ్యాయ వృత్తి గురించి నేను మాట్లాడుతున్నాను. నేను కూడా ఒక ఉపాధ్యాయుని కాబట్టి దాదాపు 36 సంవత్సరాల సుదీర్ఘకాలం ఆ ఉపాధ్యాయుల్లో ఉండే అవకాశం నాకు తుర్కపల్లి పాఠశాల ఇచ్చింది కనుక ఈ పాఠశాలలో పనిచేయాలని నాకు ఎంతో ఆశ ఉండేది. సొంత ఊరిలో నేను టీచర్గా పనిచేయాలని నాకు ఆశ ఉండే, కానీ ఎవరికి కూడా తీరలేదు. కూడా మా దేవేందర్ గౌడ్ ఒకరికే తీరింది. దేవేందర్ గౌడ్కు మంచిగా ఒక అవకాశం దొరికింది ఈ సందర్భంగా. ఆ విధంగా మరి మన తుర్కపల్లి పాఠశాలలో నుంచి ఎంతోమంది వైద్యులు, మరి మీరు సురేన్న అని పిలుచుకునే ఆ ఇంజనీరు, న్యాయవాదులు ఎంతోమంది, పోలీసులు ఎంతోమంది, ప్రజాప్రతినిధులు ఎంతోమంది తయారు చేసిన పాఠశాల ఈ పాఠశాల. గత 1
చూసిన వాళ్ళే. నువ్వు ఎదిగే వరకు ప్రపంచం నీకు కావాలి, ఎదిగిన తరువాత ప్రపంచానికి నీవు కావాలి. ఆ విధంగా ఎదిగిన వారందరూ కూడా ఈ పాఠశాలకు ఎంతగానో సహకారం అందజేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆనాటి ఉపాధ్యాయులు ఎవరైనా సరే చిన్న కొవ్వొత్తిలాగా చిన్న చిరుదీపం లెక్కలు ఉంటారు. ఆ యొక్క దీపం దగ్గరికి వచ్చి ఒక కాగడ పుట్టించుకొని వెళ్ళిపోతుంది. ఆ కాగడ వెలుతురు ఈ యొక్క లైట్ల కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. చిమ్మ చీకటిలోన చిరుదీపము ఓలే మినుకు మినుకు మనకు మెరియు గురుడు దిగంతములు వెలుగజేయు కాగడలను వెలుగజేయుచుండు వేల కొలది. ఆనాడు చిన్న టీముగా ఉన్న మా యొక్క ఉపాధ్యాయులు ఎంతోమంది కాగడలను వెలిగించి ఈనాడు ప్రపంచానికి పంపించారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రయోజకులయ్యారు. మరి ఆ విషయం మీకు అర్థమవుతుంది. నసుకం నా నిద్ర, విద్యను ఆర్జించేవాడు సుఖాన్ని ఆర్జించవద్దు, తర్వాత నిద్రను ఆశించవద్దు. ఆ కొత్త టైం ఆ విధంగా కష్టం ఉంటుంది. తర్వాత మనము ఈ వేదిక మీద మనము రాగలుగుతాం. లక్ష్మీనారాయణ గారు ఒక మాట అన్నారు, నువ్వు చదువుకున్న పాఠశాలకు నీ ముఖ్య అతిథిగా రావడానికి నువ్వు ఎదగాలి. నిన్ను కని పెంచి పోషించిన తల్లిదండ్రులు నేను శబ్బాష్ అనాలి. నీ ఫ్రెండ్స్ అందరూ నీ శిష్యులందరూ వచ్చి నీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలన్నారు. ఈనాడు ఎంతోమంది పెద్దలు కూడా ఈ పాఠశాలలో చదువుకొని ఈ పాఠశాలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన సందర్భము ఎంతో ఆనందదాయకమైన సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ చిన్నారులను చూస్తూ ఉంటే వారి డ్యాన్స్ ప్రోగ్రాం చూస్తూ ఉంటే మా ఉపాధ్యాయులకు మా పిల్లల కంటే మా విద్యార్థుల యొక్క ప్రగతి మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. సినారే గారు అన్నారు, కరగనిదే ప్రవృత్తికి కాంతి ఎలా పుడుతుంది, మరగనిదే నీరు ఎట్టు మబ్బు రూపు కడుతుంది, చెక్కనిదే శిల కడుపున శిల్పం ఎలా పుడుతుంది, నలగనిదే అడుగు ఎట్టు నటన రక్తి కడుతుంది. అహర్నిశలు మా విద్యార్థులు మా ఉపాధ్యాయులు శ్రమించినదే ఇంత గొప్ప వార్షికోత్సవం ఏ విధంగా జరుగుతుంది. కాబట్టి మరి ఈ యొక్క కార్యక్రమాలు పాలు పంచుకున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ద స్పీడ్ ఆఫ్ ద బాస్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ద టీమ్. ఈనాడు సత్యనారాయణ సార్కు వినితా మేడానికి పేరు వస్తుందంటే కారణం వారి యొక్క టీం వర్క్. ఆ ఉపాధ్యాయుల యొక్క సహకారం చేత చక్కని కార్యక్రమం నిర్వహిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మమ్మల్ని ప్రేమ చేత ఆహ్వానించినందుకు మరి ఒకసారి మీ కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై తుర్కపల్లి. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అని ఎస్ఎంసి కమిటీ ప్లేస్లో ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కమిటీకి సంతోష మేడం గారు చైర్పర్సన్గా ఉన్నారు తుర్కపల్లి పాఠశాలలో. రైట్, ఇప్పుడు ఈ పాఠశాల చరిత్రలో కీలక పాత్ర పోషించినటువంటి ఎస్ఎంసి మాజీ చైర్మన్లు తుర్కపల్లి ఉన్నత పాఠశాలను మీరు ఎస్ఎంసి చైర్మన్గా ఉండి అక్కడ గ్రామ పంచాయతీ భవనంలో ఉన్నటువంటి పాఠశాలలో కావచ్చు, ఇక్కడికి షిఫ్ట్ అయినాక ఈ పాఠశాలకు కావచ్చు, మీరు అందించిన సేవలు చిరస్మరణీయం సార్. మీరందరి ప్రోత్సాహము, మీ అందరి యొక్క కృషి వల్ల ఈనాడు ఈ పాఠశాల ఈ స్థాయిలో మేము ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో మీ పాత్ర కూడా ఉంది. కాబట్టి మిమ్మల్ని ఈ సందర్భంగా ఈ పాఠశాల తరఫున చిరు సన్మానాన్ని అందించాలని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం సార్. ఈ సన్మానాన్ని గ్రహించవలసిందిగా గట్టిగా చప్పట్లతోటి ఈ సార్ వాళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి వ్యక్తులు. నెక్స్ట్ డాన్స్ బై విష్ణువర్ధన్ 6th క్లాస్. రెడీగా ఉండాలి. అక్కడే కోసం అయిపోయిందా? ఇది చూడండి సార్, సార్ ఇది చూడాలి. థ్యాంక్ యూ సార్. మరి మీ యొక్క అనుభవాలు ఇక్కడికి వచ్చిన గ్రామ పెద్దలందరికీ నా అనుభవం తెలియజేసేది ఏమనగా, తొంభై ఏళ్ళలో నన్ను రేవంత్ రెడ్డి పటేల్ గవర్నమెంట్ చైర్మన్లను చేయకముందే నన్ను చైర్మన్ చేశాడు. అప్పుడు మాజీ సర్పంచ్ వెళ్ళా, ఇప్పుడు చచ్చిపోయాడు లేడు. అప్పుడు హై స్కూల్ ప్రైమరీ స్కూల్ విడిపోయింది.
ప్రైమరీ స్కూల్ ఇక్కడ వచ్చింది, అనక్కడ టీచర్లను వస్తే హై స్కూల్కు 3 టీచర్లు. అప్పుడు నేను ప్రైవేట్ టీచర్లను పెట్టించి 100% మార్కులతో పాస్ చేయించినాను. మాకు ఎక్కడికి వెళ్ళి వచ్చింది పైసలు అంటే ప్రైవేట్ టీచర్లకు క్లాస్ వైజ్గా పైసలు వసూలు చేసినాం. 6వ తరగతులకు 60, 7వ తరగతులకు 70, 80 ఇట్లా 10వ తరగతులు 100. అవి సరిపోకపోతే ఊళ్ళో ఏ పంచాయతీ అందులోకి వచ్చిన దానిగా మాకే ఇస్తారు. కొన్ని తక్కువ పడితే ఆ శివాలయం కాడ 2 మర్రి చెట్లు ఉండే, నరసింహరావు సైడు కమాన్ వస్తాడు 2 మర్రి చెట్లు అమ్ముకోమన్నారు. అవి అమ్మితే నాకు ఒక 8,000 వచ్చినాయి. బెల్లకుంట కట్టపండి తుమ్మ చెట్లు అమ్మిన పైసలు కూడా నాకే ఇచ్చారు. ఇవన్నీ చేసి మొత్తం మీద మాత్రం హై స్కూల్ను 18 మంది ఉన్న స్టూడెంట్ను 17 మంది పాస్ అయ్యారు. ప్రైవేట్ టీచర్లు చదువు చెప్తుంది. అప్పుడు మన రాజలక్ష్మి మేడం హెచ్ఎం మేడం ఆమెకు బెస్ట్ హెచ్ఎం అని కూడా బిల్డ్ వచ్చింది మండల్లో. 17 మంది పాస్ అయ్యారు. నేను ఆడికెళ్ళి 1998లో గవర్నమెంట్ విద్యా కమిటీ చైర్మన్ చేసింది. అప్పుడు గవర్నమెంట్ ఇదేమో అంతకుముందేమో గ్రామ పంచాయతీ చేసింది. 98లో గవర్నమెంట్ చేసింది. అప్పుడు కూడా నేనే ఉండి ఈ బిల్డింగ్ను నేనే కట్టినా. ఆ తర్వాత కొంచెం పని అయిపోయిందని 2 సంవత్సరాలకు మా భార్యను చైర్మన్ చేసిన పెద్ద మనుషుల సహాయంతో. ఏ తక్కువైనా ఇక్కడ నేను స్కూల్లో మీటింగ్ పెడుతుంటే సత్యనారాయణ సీట్ను, రామరెడ్డిపేటలను, ఈ పెద్ద మనుషులు వీళ్ళందరినీ పిలిచి ఖచ్చితంగా మీటింగ్ పెట్టి ఏదైనా ఒకటి సాయం చేసుకుంటుంటే వాళ్ళతో. స్కూల్లో ఎవరైనా స్టూడెంట్ గడబడి చేసినా ఇట్లా చాలా సాయం చేసిన. మొదటిసారి అయినప్పటికీ కూడా ఇంత ఘనంగా వార్షికోత్సవం నిర్వహించడం నిజంగా అభినందనీయం. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ సత్యనారాయణ గౌడ్ సార్ గారికి, అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం, అదేవిధంగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వారు అనుకున్న అతి తక్కువ సమయంలోనే ఇంత కోఆర్డినేషన్ చేసుకొని ఈ విధంగా ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి నిజంగా వారిని మనస్ఫూర్తిగా సత్యనారాయణ సార్ గారిని, దేవిజా సార్ గారిని, నరసింహ సార్ గారిని, అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని అభినందిస్తూ, తురుకపల్లి పాఠశాలకు గొప్ప చరిత్ర ఉంది. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన వక్తలని మనం చూసినట్లయితే ఎంతో మంది మేధావులు, మహానుభావులు ఈ పాఠశాలలో చదువుకొని గొప్ప గొప్ప స్థానాల్లో నిలిచారు. ప్రొఫెసర్ సార్ కానీ, సురేందర్ సార్ కానీ, ఏసీపీ శంకర్ గౌడ్ సార్, అదేవిధంగా ప్రస్తుతం ఇంతకుముందే మాట్లాడిన మోహన్ రెడ్డి సార్ కానీ, ఇప్పుడు ఇక్కడ ఈ పాఠశాలలో పనిచేస్తున్న దేవేందర్ సార్, ఎంతో మంది మేధావులు ఈ పాఠశాలలో చదువుకొని మంచి మంచి స్థానాల్లో ఉన్నారు. మరి అంత చక్కటి పాఠశాలకు మీరందరూ విద్యార్థులు చదువుతున్నారు. మరి వారు ఏ విధంగానైతే నడుచుకొని గొప్ప స్థానాల్లో ఉన్నారో మీరు కూడా అదేవిధంగా ఈ తురుకపల్లి పాఠశాలని మేడ్చల్ జిల్లాలో ప్రథమ స్థానంలో ఉండే విధంగా విద్యార్థులందరూ కూడా మీరందరూ కూడా కష్టపడి ఈ పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఎంతోమంది గ్రామ పెద్దలు ఉన్నారు. వారందరూ కూడా ఈ పాఠశాలకు చేసిన సహాయ సహకారాలు చూస్తే నిజంగా అభినందనీయం సార్. ఈ పాఠశాలకు మీరు అందించిన సహాయ సహకారాలు మరవలేనివి. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, తురుకపల్లి పాఠశాల జిల్లాలో గొప్పగా ఉండడానికి ఈ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు, గ్రామ పెద్దలు ఇంకా సహాయ సహకారాలు అందించి ఈ పాఠశాలను జిల్లాలో ఒక ఉన్నత స్థానంలో ఉంచడానికి మీ అందరూ కూడా కృషి చేయాలని, మా ఉపాధ్యాయ బృందము మీరిచ్చే చిన్న సహాయ సహకారాలతో ఈ పాఠశాలను అభివృద్ధి చేయడానికి వారు ఎల్లప్పుడూ సంసిద్ధులుగా ఉంటారు సార్. ఆ విధంగా మీరందరూ కూడా సహాయ సహకారం అందించాలని మరొకసారి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ సార్ గారికి, అదేవిధంగా వీళ్ళ యొక్క టీం చాలా చక్కటి టీం వర్క్ తోటి ఈ యొక్క ప్రోగ్రాంను చక్కగా నిర్వహిస్తున్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా, మాజీ సర్పంచులకు కానీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, ఇంత కార్యక్రమం చేయాలంటే చాలా టీం వర్క్ ఉండాలి. అదేవిధంగా పెద్దలు చెప్పినట్లుగా ఈ పాఠశాలకు చాలా చరిత్ర ఉంది. మేము కూడా ఇక్కడ లోకలే, పాఠశాలకు చాలాసార్లు విజిట్ చేయడం కూడా జరిగింది. చాలా చక్కటి క్రమశిక్షణ కలిగినటువంటి పాఠశాలగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. గ్రామస్తులు అందరికీ కూడా
మంచి పేరు తేవాలని పేరు పేరున కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఎం గారికి ధన్యవాదాలు జరుపుకుంటున్నాం. ఉన్నత పాఠశాల యొక్క యాన్యువల్ డే జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఒక ప్రైవేట్ స్కూల్ నడిపిస్తున్నందుకు ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. అట్లనే మొన్న శివరాత్రి రోజు ఈసరలో ఆటల పోటీలు జరిగినప్పుడు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు మా స్కూల్ వాళ్ళు ప్రైజ్ వచ్చింది. అక్కడ ఉన్న కప్పులన్నీ ఈ ప్రభుత్వ స్కూల్ వాళ్ళు మా స్కూల్ వాళ్ళే. కాబట్టి ఎప్పటికీ మన పుట్టపల్లి యొక్క పేరును ఈ విధంగానే చేయాలని, అట్లనే రేపు వచ్చే 10వ తరగతి ఎగ్జామ్స్లో ప్రైవేట్ స్కూల్కు ధీటుగా మీరు కూడా ఈ కార్యక్రమాన్ని గుర్తించినటువంటి పెద్దలు, మిత్రులందరికీ, విద్యార్థులందరికీ, యువకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనం ఎంతో గర్వించదగిన ముఖ్యంగా మనకి ఇంత పెద్ద భవన నిర్మాణానికి సహకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. ముందు ఈ గ్రామ పంచాయతీ పాఠశాల నిర్మాణం ముందు తుర్కపల్లి గ్రామంలో రాజీవ్ రహదారికి పక్కనే పాఠశాల ఉండేది. వర్షాలు వస్తే చదవడము తుర్కపల్లి సర్పంచ్గా ఉండడం జరిగింది. ఆ సందర్భంలో పాఠశాల విశాలంగా ఉండాలి, విద్యార్థులకు అనుకూలంగా ఆటలు ఆడుకోవడానికి, క్రీడలు చేయడానికి అందరికి అనుకూలంగా ఉండాలని పెద్దలందరూ ఆలోచన చేసినాము. ఆ సందర్భంగా అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో రెవెన్యూ మంత్రిగా శ్రీ జయవేందర్ గౌడ్ ఉండడం జరిగింది. ఆ సందర్భంలో అతను మనకు చాలా సన్నిహితంగా ఉండేవాడు. కాబట్టి ఎట్లయినా ఈ గ్రామ పంచాయతీ ఈ ఉన్నత పాఠశాల మరి టీచర్లకు, మరి విద్యార్థులకు, మరి ప్రిన్సిపాల్ మరి సత్యనారాయణ సార్ గారికి, మరి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకు అందరికీ, మాజీ సర్పంచులకు, మరి వార్డు సభ్యులకు, గ్రామ పెద్దలకు, మరి యూత్ క్లబ్ అధ్యక్షులకు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి చైర్మన్లకు, మరి పేరు పేరున అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు ఈ యాన్యువల్ డే మరి జరుపుకుంటున్నందుకు చాలా సంతోషం. మరి చాలామంది వచ్చి ఉంటున్నారు. మాకు ఈ లైటెలుగు ఆఫీసర్స్ వెళ్ళినారు, సర్జరీ డాక్టర్లు వెళ్ళినారు, మరి అనేక పెద్ద పెద్ద పదవులు చేసినటువంటి వారు ఈ యొక్క పాఠశాల నుండి ఇక్కడి నుంచే చదువుకొని వెళ్ళినారు. మరి చదువు మంచి సంస్కారం మీరు నేర్చుకోవాలని మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను. మరి చదువు మంచి జ్ఞానాన్ని ఇస్తుంది, మరి ఎలా బతకాలి అనేది విధానము నేర్పిస్తుంది. ఆ చదువు మీకు జీవనోపాధి కలిగిస్తుంది. ఆ చదువు మీకు అందరికీ మరి ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా నడపాలనేది కూడా మీ అందరికీ నేర్పిస్తూ ఉంటుంది. దాన్ని మనం అందరం నేర్చుకోవాలి. మరి అదేవిధంగా ఇప్పుడు డిఎస్పీ అయినటువంటి మన శంకర్, మరి వీళ్ళు నేర్పితే నేను నైట్ స్కూల్ దీపం కింద 3వ తరగతి దాకా నేను చదువుకున్నాను. ఎందుకంటే మేము ఎంత రాజకీయంగా ఎదిగినా, ఎన్ని మాటలు నేర్చుకున్నా, ఎన్ని పంచాయతీలు చెప్పినా కానీ చదువు కాడికి వస్తాకలా నేను సున్నాలో ఉన్నా, నాకు చదువు రాదు. అది మీరు మంచి చదువు నేర్చుకోవాలి. మీ మీద వెండి బంగారము ఉంటే, నాణ్యములు ఉంటే, తొవ్వగాసి ఒక దొంగ అవి దోసుకును, ఏళ్ళకపోతే చెయ్యి నరికి అవి తీసుకున్న వస్తువులు. కానీ మీరు నేర్చుకున్నటువంటి జ్ఞానమును మనము మరణించే వరకు కూడా ఎవరు దాన్ని తీసుకోలేరు. ఎందుకంటే జ్ఞానం కలిగి ఉండాలి, చదువు ఉండాలి. చదువు ఉండి కూడా ఒక జ్ఞాని మాట్లాడిండు, చదువు ఉండి కూడా ఒకవేళ సంస్కారం లేకపోతే ఆ చదువు ఉండి కూడా అది సున్నా అని చెప్పిండు. సంస్కారం కూడా ఉండాలి. ఎవరితోని, పెద్దలతోని, మరి ఎవరితోని ఎట్లా మాట్లాడాలన్నది సంస్కారం కూడా ఉండాలి. సంస్కారం లేకపోతే అది చదువుండి కూడా అది సున్నా అవుతుంది. ఎందుకంటే
మంచి చదువు నేర్చుకోవాలి. ఎందుకంటే నేను కూడా ఈ పాఠశాలలో నేను చదువుకున్నాను. నేను అక్కడ రవీందర్ రెడ్డి సార్ గారికి, మరి సత్యశ్రీ రెడ్డి గారికి, మాజీ సర్పంచ్ సత్యశ్రీ రెడ్డి గారికి, మరి మాకు స్పోర్ట్స్లో కానీ కల్చరల్ యాక్టివిటీస్లో కానీ యువజన సంఘంలో కానీ మా ముందుండి మా వెనుకుండి నడిపించిన రామరెడ్డి సార్ గారికి, అలాగే ఉప సర్పంచ్ గారికి, పాండాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గురు సమానులు, దైవ సమానులు, గురువులు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నందుకు దయచేసి ఒక్కసారి అందరం చప్పట్లు కొట్టేసేద్దాం. ఇది ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో చేస్తే ఓకే, మూడో చప్పట్లు ఎవరికి కొట్టాలనంటే ఈ కాంట్రాక్ట్ తీసుకొని నరసింహరావు, మరి స్వర్గీయ నరసింహరావు సేట్ గారికి, మరి నా పక్కనే కూర్చున్నటువంటి పాండాస్ గారికి కూడా కొట్టాలి. ఈయన సెంట్రింగ్ మేస్త్రి ప్లస్ ఆయన నరసింహరావు గారు కాంటాక్ట్ తీసుకొని ఈ ముగ్గురు సమక్షంలో ఈ బిల్డింగ్ నిర్ణయించడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఇద్దరికి కొట్టొద్దు మీరు చప్పట్లు. వాళ్ళు ఎవరనంటే మేము మా జాగ ఇచ్చినాం ఇక్కడ వెనకాల కొద్దిగా అంతా, ఆ తర్వాత పొట్టిగారి మల్లారెడ్డి పటేల్ గారు కూడా వాళ్ళ జాగ ఇచ్చిండ్రు. అది ప్రభుత్వ భూమి, మేము కబ్జాలు ఉండింటిమి. రామరెడ్డి పటేల్ వీరందరూ కలిసి స్కూల్కే కదరా ఇవ్వాలి, అది ఎప్పటికైనా గవర్నమెంట్ భూమే కదా అంటే మంచి పటేల్ మంచి పని జరుగుతుంది కదా అని చెప్పేసి మేము కూడా డొనేట్ చేయడం జరిగింది. ఇది దీంతో మన గ్రామం అభివృద్ధి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చెయ్యేస్తే ఎలాగైతే అభివృద్ధి జరుగుతుందో తదుపరి కూడా ముందర అట్లనే అభివృద్ధి జరగాలి. మరి నేను ఎక్కువసేపు మాట్లాడా, ఎందుకంటే చాలా పెద్ద ప్రోగ్రాం పెట్టిండ్రు. మా మాటలతోనే కాలక్షేపం చేస్తే పిల్లలు పాపం ఇంత రెడీ అయ్యి డ్యాన్స్ ప్రోగ్రాములు చేద్దాం మీరు అందరూ చూపెడదామని అంటే వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకోను. రెండే విషయాలు చెప్తా, అది కూడా మంచి సినిమా కథ చెప్తా మీకు. ఇప్పుడు అలియాబాద్ టాకీస్ పడ్డది. ఎందుకు చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి, మీకు తర్వాత చెప్తా. అలియాబాద్ థియేటర్ కొత్తగా ఓపెన్ అయింది. కృష్ణ అనేసి ఒడ్ల కృష్ణ నేను ఇద్దరం కలిసి క్లాస్మేట్, నాకు సినిమా పోయినాం స్కూల్ డుమ్మగొట్టి మధ్యాహ్నం నుంచి. అప్పుడు సీన్ గారు చెప్పినట్టు యాదగిరి సారు మాకు ఉపాధ్యాయుడు ఉండే. ఆ సినిమాకు పోయేసి వచ్చినాము. తెల్లారి సార్ అడిగాడు మమ్మల్ని, బాలనాగమ్మ సినిమాది ఏడికి పోయినరా నిన్న ఇద్దరు స్కూల్లో లేరు. ఓకే, అయితే డుమ్మ కొట్టిన వాళ్ళు ఎవరో నిన్న లేచి నిలబడ్డారు అనగానే మేము ఇద్దరం చేతులు కట్టుకొని నిలబడ్డాం. అబ్బా మీరు చాలా మంచోళ్ళు చెప్పగానే లేచి నిలబడ్డారు. ఏడు పోయినరు అంటే నేను అబద్ధం చెప్పా సార్, నేనైతే సినిమా పోయినా. ఏం సినిమా పోయినరా అన్న? బాలనాగమ్మ సినిమా సార్. సరే మీ మెమొరీ పవర్ ఎంత ఉందో గుర్తుపడతా, సినిమా చూసింది కానీ మీ ఇద్దరిట్లలా నేను అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పిన వాళ్ళు కూర్చోవాలి, మిగతా వాళ్ళకు ఆయిల్ బరి ఇరుగుతుంది అని అన్నాడు. నాకు చెమటలు వచ్చినాయి. మా పక్క కృష్ణ కూడా వచ్చినాయి, నా క్లాస్మేట్. అడగండి సార్ అన్న అనగానే జనార్దన్ రెడ్డి సార్ అయినా అడగండి సార్ అనగానే బాలనాగమ్మ కొడుకు పేరు చెప్పురు రాని అన్నాడు. బాలనాగమ్మ సినిమా చూసినాం మేము. వాడు కిందికి మీదికి చూస్తున్నాడు కృష్ణ. నేను టక్కుమని చెప్పేసిన బాలవృద్ధి రాదు సార్ అన్నాను. నువ్వు దగ్గరికి రాబిడ్డా అని నన్ను ఒక్కటి కొట్టిండు. ఇది సినిమా పోయినందుకు రా నువ్వు దుమ్మ కొట్టి అని కూర్చుని పెట్టి వాడిని 10 కొట్టిండు. కారణం ఏంది? మీరు వింటున్నారు అసలు నేను చెప్పేది? నన్ను ఒకటే కొట్టిండు, తప్పు చేసి సినిమా పోయినవరా అని. కృష్ణ 4 కొట్టిండు. ఎందుకు కొట్టిండు? మెమొరీ పవర్ నీకు లేకుండా పోతుందిరా, సినిమా నన్న సరిగా చూసినవా లేదా అని చెప్పేసి కొట్టిండు. దయచేసి చదువుకునే మీ దగ్గర ఇప్పుడు ఫోన్లలో ఏదో మెమొరీ ఉంటుందంట, అది కాడు. అది ఎంత జీబీలు ఉంటాయో ఏముంటాయో మాకు కూడా పాలదు అన్నట్టు మేము కూడా పెద్దగా చదువుకోలే. నేను ఇంటర్మీడియట్ డిస్కనెక్ట్ అయితే చదువు అనే విషయం, చదువు విలువ మాకు తెలుసు. ఆయన చెప్పినట్టు అది చాలా గొప్పది. ఎంత గొప్పది అని అంటే దొంగలవాడి సొమ్ములు దోచుకపోవచ్చు కానీ ఈ విద్యను ఎవరూ దోచుకోలేరు. కాబట్టి అది మనతోనే శాశ్వతంగా మన ప్రాణం విడిచే వరకు కూడా ఉంటుంది. ఆ చదువు చాలా విలువైంది. దయచేసి చదువు మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయండి. 1వ తరగతి మొదలుకొని 10వ తరగతి వరకు. చివరిగా నా చివరిది 10వ తరగతి విద్యార్థులు ఎవరైతే పరీక్ష రాయబోతున్నారో వాళ్ళకు నేను ఒక చిన్న సినిమా కథ చెప్తా. RRR సినిమా మీద నేను
నువ్వేమనుకోకరా, అంత మంచి సినిమా నేను మిస్ అయినా కదా, నేను మళ్ళొక్కసారి ఫస్ట్ షో సినిమా చూసేసి వస్తా, నువ్వు ఇంటికి వెళ్ళిపోరా అని చెప్పేసి అని అన్నాడు. ఎవరు? నిద్రపోయిన వ్యక్తి, ఆ విద్యార్థి. పోయి ఫస్ట్ షో టికెట్ తీసుకొనేసి ఆయన సినిమా చూసే అవకాశం ఆయనకు ఉన్నది. మిత్రులారా, విద్యార్థులారా, కానీ మీరు ఒకవేళ 10వ తరగతిలో మాత్రం నిద్రపోతే, మళ్ళొక్కసారి నేను ఫెయిల్ అయితే నేను మళ్ళొక్కసారి 10th క్లాస్ చదువుతా హెచ్ఎం గారు అని మీరు హెచ్ఎం గారు అడిగితే మాత్రం అవకాశం లేదు. దయచేసి గుర్తుపెట్టుకోరు. మీరు నిద్రపోకండి. ఈ క్షణం నుంచి మీకు ఎప్పుడైతే పరీక్షలు స్టార్ట్ అవుతాయో ఆ క్షణం వరకు కంటి మీద కొనుకు లేకుండా నిద్రపోకుండా మీరు శ్రమిస్తేనే, మీరు బాగా రివిజన్ చేస్తేనే ఆ అయిన పాఠాలను, ఆ లెక్కలను, ఆ సైన్సును, ఆ సాంఘిక శాస్త్రాన్ని, ఆ తెలుగుని, అన్ని హిందీని బట్టి లేదా మీకు వచ్చిన భాషలో దాన్ని నింపుకుంటేనే ఈ 10th క్లాస్లో ఈ హై స్కూల్, ఇందాక శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు 18 మందికి 17 మంది అయితే ఎట్లా పాస్ అయ్యారు. ఇక్కడ విద్యార్థులను, ఉపాధ్యాయులను కూడా అందరినీ మేము ఇక్కడే సన్మానిస్తాము. 10th క్లాస్ విద్యార్థులందరినీ మీరంతా ఖచ్చితంగా మీరు చదివి ఈ స్కూల్కి, ఇక్కడ కూర్చున్న మాకు, మీ ఉపాధ్యాయులకు, ఆ తర్వాత మిమ్మల్ని నమ్ముకున్న తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి 10th క్లాస్ విద్యార్థులను ఆ సరస్వతి మాత సాక్షిగా, ఇక్కడున్న మల్లన్న సాక్షిగా 20 లక్షల రూపాయలు మరి కేసీఆర్ సార్ సీఎంగా ఉన్నప్పుడు ఆ బిల్డింగ్ శాంక్షన్ చేయడం జరిగింది. అది కంటిన్యూషన్ నడుస్తూ ఉంది. దయచేసి ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ఈ సాయంత్రం వేళ ఈ సభను ఏర్పాటు చేసి ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు, పెద్దలు, పేరు పేరున పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మరియు చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి దిగ్విజయంగా నడిపిస్తున్నందుకు ఈ పాఠశాల ఉపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు మరియు ఇక్కడ విచ్చేసిన చిన్నారులు, గ్రామ పెద్దలు, ప్రజలు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన గెస్టులు, టీచర్లందరికీ శుభాభివందనం. చాలా చక్కటి కార్యక్రమం. మన గ్రామంలో మొట్టమొదటిసారిగా ఈ యాన్యువల్ డే ప్రోగ్రాం ఇంత ఘనంగా నిర్వహించడం, విద్యార్థులు చక్కటి కార్యక్రమాలు అంటే ఈవెంట్స్, డ్యాన్సులు, పాటలు, మోనో యాక్షన్ అట్లాంటి కార్యక్రమాలు అభినందించదగ్గ విషయం. ఇది మన పాఠశాల చరిత్రను మన పెద్దలు చెప్పిన దినదినాభివృద్ధి చెందుతూ ఈనాడు ఈ స్థాయికి చేరుకుంది. మీకందరికీ ఇదివరకే చెప్పినా మీకందరికీ తెలుసు, ఉన్నత పాఠశాల అంటే అప్పర్ ప్రైమరీ స్కూల్గా ఉన్న పాఠశాలను హై స్కూల్గా నేను సర్పంచ్గా ఉన్నప్పుడే దీన్ని హై స్కూల్గా తీర్చడం జరిగింది. ఆ తదనంతరం ఇక్కడ ప్రైమరీ పాఠశాలకు స్కూల్ రూమ్స్ కూడా మేమున్నప్పుడే కట్టించడం జరిగింది. తర్వాత సత్యనారాయణ గారు సర్పంచ్గా ఉన్నప్పుడు హై స్కూల్ బిల్డింగ్ ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. పాఠశాలకు, ప్రాథమిక పాఠశాలకు స్థలము మా ఫాదర్. అయితే అంతటితో ఈ కార్యక్రమాలు ఆగిపోకూడదు, ఆగాలి, నడవాలి, ముందుకు సాగాలి. మన దుర్గపల్లి గ్రామం పేరు, ప్రతిష్టలు గ్రామాన, దేశాన, భారతదేశాన, తెలంగాణ మొత్తం వ్యాప్తంగా విస్తరించాలి. ఆల్రెడీ ఈ నాలెడ్జ్ పార్కు, జీనోమ్ వ్యాలీ భారతదేశంలో ఏకైక ఈ బయోటెక్ పార్కు మన దుర్గపల్లి గ్రామంలోనే ఉంది. ఆల్రెడీ దుర్గపల్లి గ్రామం దేశంలో మారుమోగుతుంది. ఆనాడు కోవిడ్ వచ్చినప్పుడు మన భారత్ బయోటెక్కే మన దేశమే కాదు ప్రపంచంలో అందరి ప్రాణాలు కాపాడడానికి ఉపయోగపడింది. కాబట్టి దుర్గపల్లి మామూలు గ్రామం కాదు. ఈ గ్రామాన్ని ఇంకా దేశవ్యాప్తంగా మరింతగా ప్రాచుర్యం తీసుకురావడానికి మనమంతరం కృషి చేయాలి. ఇకపోతే విద్యార్థుల విషయానికి వస్తే ఆకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే మన పాఠశాలకు ఆర్థిక వనరులు కానీ మిగతా అభివృద్ధికి కానీ ఇక్కడ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, అందరూ సహకరిస్తారు, గ్రామ పెద్దలందరూ సహకరిస్తారు. అలాగే మంచి విద్యను అభ్యసించి మంచి పేరు మన గ్రామానికి తేవాల్సిందిగా కోరుతూ చక్కని కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ఈ టీచర్స్కు, ఈ విద్యార్థులకు, గ్రామ పెద్దలకు, మీద ఉన్న పెద్దలకు, టీచర్స్ వాళ్ళకు, గ్రామ స్కూల్ కమిటీ వాళ్ళందరికీ
ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఒక పూర్వ విద్యార్థిగా ఈరోజు ఇక్కడ ఒక గెస్ట్గా పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి शरणं गच्छामि
వేదికపై ఉన్నటువంటి గ్రామ పెద్దలు, వివిధ వాలంటీర్ ఆర్గనైజేషన్స్ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ కూడా సాయంకాలం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మీ అందరికీ కూడా టీఎస్ యూటీఎఫ్ మేడ్చల్ జిల్లా పక్షాన మరొకసారి శుభాకాంక్షలు అందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు నిజంగా ఇంతకుముందు నరసింహ సార్ చాలా విషయాలు చెప్పాడు, విన్నాను. నేను ఇక్కడ కింద కూర్చొని విన్నాను. పాఠశాలకి అవసరమైన వసతులు ఏ విధంగా కల్పించబడ్డాయి, ఈ పాఠశాల ఉంది అని చెప్పే దాని కొరకు మా వంతుగా అంటే ఒక సంఘంగా ఈ పాఠశాలలో ఉపాధ్యాయుల పోస్టు తగ్గకుండా ఈ పాఠశాలని ఇంకా పెంచే విధంగా ఏ రకంగా ఇప్పుడు పిఎంసీ అంటే మామూలు విషయం కాదు, అది పిఎంసీ స్కూల్కి ఎంపిక కావడం అనేది. కాబట్టి ఇటువంటి వాటిల్లో ఈ పాఠశాలని మరింత అగ్రస్థానంలో నిలబెట్టడానికి మా వంతుగా టీఎస్యూటీఎఫ్ మేడ్చల్ జిల్లా పక్షాన తప్పకుండా ప్రయత్నం చేస్తామని, పిల్లలందరినీ బడికి పంపించే బాధ్యత మీది, వారికి మంచి చదువు చెప్పించే బాధ్యత మాది, మా ఉపాధ్యాయులందరినీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రతి ఒక్కరిని పేరు పేరున అభ్యర్థిస్తూ ఉన్నాం. కాబట్టి వచ్చే సంవత్సరం జూన్లో మన పాఠశాలలో 275 మంది ఉన్నటువంటి స్ట్రెంత్ను 400 వరకు పెంచడానికి మీ అందరి సహకారం మాకు కావాలని చెప్పేసి ఈ సభాముఖంగా మేము పేరు పేరున తుర్కపల్లి గ్రామ పెద్దలని, తల్లిదండ్రులని, యువజన సంఘాలని, పూర్వ విద్యార్థుల్ని వీరందరినీ కూడా పేరు పేరున అభ్యర్థిస్తున్నాం. స్ట్రెంత్ తగ్గితే టీచర్స్ తగ్గుతారు, టీచర్స్ తగ్గితే స్కూల్ చరిత్ర మొత్తం డౌన్ అయిపోతుంది. మెల్లిమెల్లిగా 15 పోస్టులు ఉన్న స్కూల్ ఇప్పుడు 11 పోస్టులకు వచ్చింది. రేపు ఇంకా స్ట్రెంత్ తగ్గితే ఇంకో 2-3 పోస్టులు టీచర్ పోస్టులు పోతాయి. టీచర్ పోస్టులు పోయినప్పుడు పిల్లలకు న్యాయం చేయలేము. పిల్లలకు దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని వచ్చే జూన్లో ఈరోజు 275 మందితో ఉన్నటువంటి స్కూల్ను 400 మంది స్ట్రెంత్ అయ్యేలాగా మా ప్రయత్నం ఉంటుంది. మా ప్రయత్నానికి మీ సపోర్ట్ కావాలని చెప్పేసి సభాముఖంగా ప్రతి ఒక్కరిని తుర్కపల్లి పాఠశాలలో ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున విన్నవించుకుంటున్నాం. స్ట్రెంత్ పెరగడానికి మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న కార్యక్రమాల్లో ఇంకా మీ పార్టిసిపేషన్, మీ సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరినీ కూడా విన్నవించుకుంటూ అభ్యర్థిస్తున్నాం. మరి అందుకు అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు మా చిరు సన్మానాన్ని గ్రహించారు. వారిలో మరి ఎవరైనా సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రామ పెద్దలకి, తల్లిదండ్రులకి మరియు విద్యార్థులందరికీ నమస్కారం. నా పేరు రాజేష్. నేను 2007లో ఈ స్కూల్లో 10వ తరగతి కంప్లీట్ చేసిన. అంటే ఈ భవనం కట్టిన 2వ బ్యాచ్ అనమాట మాది. అంతకుముందుకు అక్కడ చదివినాం. మొత్తం 10 సంవత్సరాలు ఈ స్కూల్లో నేను విద్యను అభ్యసించిన. ఈరోజు ఈ సభ మీదకి నన్ను ఆహ్వానించినందుకు, నేను ఉన్నందుకు చాలా ఆనందపడుతున్నా. ఎందుకంటే చాలా చిన్న వయసులోనే అందరు పెద్దవాళ్ళతో సభ పంచుకునే అవకాశం ఇచ్చారు. మేము స్కూల్ అయిపోయి 17 సంవత్సరాలు అవుతుంది. మాకు ఉపాధ్యాయుల మీద ఉన్న ప్రేమ ఎంత అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అలా చూడాలనే ఉద్దేశంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి గెట్ టుగెదర్ అనే ప్రోగ్రామ్ చేసి వాళ్ళని అందరినీ పిలుచుకొని ఒకరోజు మొత్తం వాళ్ళతో సమయం గడిపే లాంటి విద్యార్థులం మేము. ఎందుకంటే ఏ విద్యార్థి అయినా సరే విద్య లేనిది విజ్ఞానవంతుడు కాదు, విజ్ఞానవంతుడు కానిది సమాజంలో బతకలేడు అనమాట. విద్యతోటే అవన్నీ సమకూరుస్తాయి. నువ్వు ఏ హోదాలో పోయినా సరే. ఇప్పుడు 1996లో ఈ స్కూల్లో 10వ తరగతి ప్రారంభమైంది. అంటే 30 సంవత్సరాలు అవుతుంది ఈ స్కూల్లో 10వ తరగతి ప్రారంభమై. సుమారుగా 70 సంవత్సరాలు అవుతుంది తుర్కపల్లిలో గవర్నమెంట్ స్కూల్ ప్రారంభమై. ఈ 70 లేదా ఈ 30 సంవత్సరాలలో కానీ లేదా ఇప్పుడు కొందరు తుర్కపల్లిలో ఉన్న ప్రైవేట్ కంపెనీలలో మంచి ఎగ్జిక్యూటివ్ మేనేజర్ రేంజ్లలో కూడా ఉద్యోగాలు సంపాదించారు. అయితే ఏది సంపాదించినా కానీ మాదొక బాధ ఏంటంటే ఈ స్కూల్లో చదివిన అబ్బాయిలే ఇవన్నీ సాధిస్తారు. ఈ అమ్మాయిలు ఇప్పటివరకు ఏం సాధించలేకపోయారు ఈ స్కూల్లో చదివిన వాళ్ళు. నేను ఇక్కడ తల్లిదండ్రులు, నేను వాళ్ళందరి ముందు చెప్తున్నా, తల్లిదండ్రులు ఎప్పుడైనా అమ్మాయిలను తక్కువ చేసి చూడొద్దు. ఎందుకంటే ఇంతకుముందుకు శంకర్ సార్ చెప్పిండు సునీత విలియమ్స్ అంతరిక్షకి వెళ్ళిందని. మనకు పుట్టిన అమ్మాయిలు కూడా విశ్వాన్ని వెళ్ళేంత శక్తి ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఒక 10 ఏళ్ల కింద ఉమెన్స్ క్రికెట్ అనేదే లేదు ఇండియాలో. ఈరోజు ఉమెన్స్ క్రికెట్ బాయ్స్ కంటే ముందే ఛాంపియన్స్ ట్రోఫీని ఇండియాకి తెచ్చిపెట్టింది. అంటే అమ్మాయిలకు కూడా అంత శక్తి ఉంటుంది. దాన్ని మీరు అందరూ ప్రోత్సహించాలి ఖచ్చితంగా. ఇంకోటి ఉపాధ్యాయులు చెప్పారు ఈ స్కూల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా మేమందరం కనెక్ట్ అవుతామని. ఇంకోటి స్ట్రెంత్ తక్కువ అవుతుందని చెప్పారు కదా. నేను ఇంతకుముందు కూడా ఉపాధ్యాయులకు చెప్పిన, సార్ తప్పకుండా మా యువత తరపున మీతో పాటు ప్లకార్డులు పట్టుకొని
రోడ్లపైన తిరిగి ఈ స్కూల్ స్ట్రెంత్ పెంచే బాధ్యతలో మేము కూడా పాల్పంచుకుంటామని చెప్తున్నా సార్. ఎందుకంటే మేము ఈ స్కూల్కి చాలా రుణపడి ఉన్నాం. ఈ స్కూల్ వల్లనే ఎంతోమంది ప్రయోజకులైనాం. మేము సార్ ఇంకొక మాట ఇస్తున్నా సార్, మా విద్యార్థుల ద్వారా అంటే ఇప్పుడు చదువుకునే పిల్లలందరి ద్వారా ఉపాధ్యాయులకు మాట ఇస్తున్నా. మొన్న టీవీలో చూసినాం, ఉపాధ్యాయులు ఇంటలేరు అని చెప్పి ప్రధాన ఉపాధ్యాయుడు సాష్టాంగ నమస్కారం చేసిడు. కానీ ఈ స్కూల్ ఉన్నన్ని రోజులు ఉపాధ్యాయులకి మా విద్యార్థులందరం సాష్టాంగ నమస్కారం చేస్తాం. కానీ ఏ రోజు మీ నుంచి అలాంటిది ఆశించమని, అలాంటి పనులు చేయమని విద్యార్థుల తరపున మాటిస్తున్నా సార్. ఇంకొకటి, ఇక్కడ గ్రామ పెద్దలందరూ మనం ఎప్పటికీ స్కూల్ దగ్గర రాలేకపోతున్నాం. అంటే నేను గ్రామ పెద్దలని సభాముఖంగా ఒకటి అడుగుతున్నా, మీరందరూ ఈ స్కూల్ నుంచి ఏదైనా ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ఇన్వైట్ అవుతురు, ఇక్కడికి వస్తురు, అన్ని స్కూల్కి సంబంధించిన ఏదైనా ఉంటే మాట్లాడుతురు సార్. కానీ మేము చదివినప్పుడు ఎట్లుంటుండే అంటే సార్, కనీస జ్ఞానం కూడా లేదు. ఇప్పుడంటే టెక్నాలజీ బాగుంది, ఫోన్లు యూట్యూబ్లు అవి ఇవన్నీ ఉన్నాయి. ప్లాస్టిక్ తీర్చిదిద్దడంలో మేము మీ అందరికీ సహకరిస్తాం, మీరు ముందుండి చేయాలని ఈ సభాముఖంగా మీ అందరినీ కోరుకుంటున్నా సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు తెలిసనే కాదు, ఇది మొదటి యాన్యువల్ డేనే. అసలు గవర్నమెంట్ స్కూల్లో యాన్యువల్ డే చేస్తారనేది కూడా కొత్తదని వింటున్నాను నేను. మన స్కూలు ప్రధానమంత్రి స్థాయిలో వెళ్ళిందనేది ఇంకా చాలా గొప్పది. నేను ఇంకొక విషయం చెప్తున్నా, మన తుర్కపల్లి అనే గ్రామం ఈరోజు అనిపిస్తుందంటే వీళ్ళు ఈ స్కూల్ పిల్లలు కాదు, ఏ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ నుంచో లేకపోతే ఇండియా గ్యాస్ టాలెంట్స్ అనే ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది కదా, ఆ ప్రోగ్రామ్ నుంచి ఒకరోజు మాట కప్పు తెచ్చుకున్న పిల్లల లెక్కలనే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వాళ్ళకంటే కూడా గొప్ప పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ డ్యాన్సులనే కాదు, మేము ఇప్పటికీ నేను ఒక 3 times మా టీం నుంచి ఈ స్కూల్లో స్పోర్ట్స్ కండక్ట్ చేసిన. మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది స్పోర్ట్స్లో కూడా. అట్లా అన్ని రంగాలలో ఒక్కొక్క రంగంలో ఇప్పటి నుంచి మా టీం నుంచి నేను మాటిస్తున్నా, స్పోర్ట్స్ ఒకటే కాదు, విద్య అభివృద్ధి చెందే ఏ రంగంలోనైనా మేము స్కూల్కి సపోర్ట్ చేస్తామని మాటిస్తున్నా. అన్ని రంగాలలో మన తుర్కపల్లి స్కూలే ఫస్ట్ ప్లేస్లో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకి అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇంతటితో ఇది ముగిస్తుంది. ప్రోగ్రామ్ అంతా బోర్ కొడుతుంటుంది. ఒక్కోసారి స్పీచ్లు ఎక్కువైతుంటాయి, ఒక్కోసారి సాంగ్లు ఎక్కువైతుంటాయి, ఒక్కొక్కరు మాట్లాడుతుంటారు. కానీ పాపం జోకులు చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు కదా, మనకి నవ్వించే వాళ్ళు కూడా ఉండాలి. కాబట్టి ఒక చిన్న కామెడీ చెప్పిన తర్వాత నేను ఒక 2 వ్యక్తుల గురించి చెప్తా. స్కూల్కి సర్వీస్ చేసిన 2 వ్యక్తుల గురించి. ఒక దొంగ ఒక రాత్రి ఒక దొంగతనానికి వచ్చిండంట. వస్తే ఆయన పోలీస్ చేతికి చిక్కిండు. ఎవరి చేతికి? పోలీస్ ఆయన చేతికి చిక్కిండు. చిక్కితే, అరే నేను చాలా రోజుల నుంచి వెతుకుతున్నా, కరెక్ట్ టైం దొరికినో నడు పోలీస్ స్టేషన్కి అని చెప్పేసి అన్నాడు. అనగానే ఆ దొంగ ఏమంటున్నాడు, సార్ నేను ఫస్ట్ టైం దొంగతనం చేసిన సార్, నన్ను పట్టుకోకుండా వదిలిపెట్టుంది అని అన్నాడు. అట్లయితే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొదటి యాన్యువల్ డే సెలబ్రేషన్ ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, విశిష్ట అతిథులు, గ్రామ పెద్దలు, వార్డు మెంబర్లు, వివిధ సంఘాల నాయకులు, యూత్ క్లబ్ ప్రెసిడెంట్, వివిధ యూత్ సంఘాల ప్రెసిడెంట్లు, మరి మిత్రులు, తల్లిదండ్రులకు నమస్కారములు. మొట్టమొదటిసారిగా యాన్యువల్ డే నిర్వహిస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయులైన శ్రీ సత్యనారాయణ సార్ గారికి మరియు వారి బృందానికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. నిజానికి మొట్టమొదటి యాన్యువల్ డే అయినా మీరు అన్నారు షార్ట్ టర్మ్లోనే పిల్లలు బాగా ప్రిపేర్ చేయించాను అన్నారు. నిజంగా నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా నిర్వహించారు. ఎక్కడ కూడా తగ్గకుండా చాలా అద్భుతంగా చేశారు ప్రతిభ. నిజంగా ఇటువంటి ప్రతిభను ప్రోత్సహించిన తల్లిదండ్రులకి, వారి వెనువెంటే ఉంటూ వారికి నిత్యము శిక్షణ ఇస్తున్న ఉపాధ్యాయులకు, ముఖ్యంగా కొరియోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా నా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్కువ సమయం లేక ఎక్కువ మాట్లాడాను. ఇందాకే సారు చెప్పారు ఇక్కడ నుంచి 32 బ్యాచ్లు వెళ్ళాయని. గర్వంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆ 32 బ్యాచ్లలో నాది ఒక బ్యాచ్. నేను కూడా ఈ స్కూల్లోనే చదువుకున్నాను. నేను చదువుకునేటప్పుడు స్కూలు ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో అక్కడ 7th వరకే ఉండే. అక్కడ వరకు చదువుకొని తర్వాత వేరే గ్రామానికి వెళ్ళాల్సి వచ్చింది. నేను అక్కడ కూర్చొని ఇక్కడికి వచ్చాను. మీరు కూడా భవిష్యత్తులో బాగా చదువుకొని మంచి స్థానానికి వెళ్ళి మీరు కూడా ఇదే పాఠశాలకు ఒక అతిథి రూపంలో రావాలి. ఉపాధ్యాయులకు మరి ఇక్కడికి వచ్చిన గ్రామ నాయకులకు
నా యొక్క నమస్కారములు. ఇప్పటివరకు చాలా లేట్ అయింది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే రెండు విషయాలు చెప్తాను. మా ఎస్ఆర్ ఫౌండేషన్ అంటే ఎస్ఆర్ అంటే ఏందో తెలియదు, సాలయ్య రామ్లమ్మ అంటే వాళ్ళు సుదీర్ఘంగా 60 సంవత్సరాలు ఈ స్కూల్కు సేవ చేసే ఫౌండేషన్ అని పెట్టి మా వంతు కృషిగా ఈ స్కూల్కు సేవ చేయాలని మేము చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఈ 10th క్లాస్కు ఈ ఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున మొదటిగా వచ్చిన వారికి 10,000, సెకండ్గా వచ్చిన వారికి 5,000, థర్డ్ పొజిషన్లో వచ్చిన వారికి 3,000గా క్యాష్ ప్రైజ్ ప్రకటించడం జరుగుతుంది. మా తరఫున అందజేస్తాం.